నమస్తే, వెల్కమ్ టు నేట్ లీడర్ మీడియా. వనపర్తి జిల్లా కేంద్రం నందు మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నివాసం నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. వనపర్తి నియోజకవర్గ అభివృద్ధి పనుల సమస్యలపై మాట్లాడుతూ పట్టణ చుట్టుప్రక్కల చెత్తతో నిండిపోవటం, రోడ్ల విస్తరణ పూర్తి చేయలేకపోవటం, అన్ని వసతులతో ఏర్పాటు చేసిన టౌన్ హాల్ ను ప్రారంభించకపోవటం అధికారుల పాలకుల అసమర్థతకు నిదర్శనమని, రామన్న గట్టు రిజర్వాయర్ శంకుస్థాపన చేసి మొదలుపెట్టిన ఆ ప్రాజెక్టును పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని తెలిపారు. మెడికల్ కాలేజ్ ప్రాంగణంలో యంగ్ ఇండియా స్కూల్ నిర్మాణం ఆపి వేరొక చోట స్థలం కేటాయించి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. 9,000 కోట్ల రూపాయలు తయారు ఉన్నాయి. ఇంత మున్సిపల్ ఎన్నికలైన మరుక్షణమే రైతుల ఖాతాలోకి వేస్తాం యాసంగి రైతు బంధు అని చెప్పి మూడోసారి విజయవంతంగా సంపూర్ణంగా ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి రైతు బంధు. 5 సీజన్లకు గాను ఇప్పటికీ ఒక్క సీజన్ మాత్రమే సంపూర్ణంగా చేసి, ఒక్క సీజన్ 4 ఎకరాల లోపు వాళ్లకు, అది కూడా 10 లక్షల మందికి తక్కువేసి, మిగతా 3 సీజన్లు వరుసగా ఎగనామం పెట్టేసాడు. సరిగా సకల దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా ప్రజల్ని మోసం చేసి, ఎవరన్నా అమలు చేయడం కోసం ప్రమాణం చేస్తారు, కట్టుబడి ఉండడం కోసం ప్రమాణం చేస్తారు. కానీ మోసం చేయడం కోసం ప్రమాణం చేసినటువంటి తొలి రాజకీయ నాయకుడు, తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వీలు కానప్పుడు ఇది వీలు కాలేదని చెప్పడం ధైర్యం. ఎందుకు వీలు కాలేదు కారణాలు ప్రజలకు వివరించి ప్రజలను మన్నించండి, ఇట్లా అనుకున్నా ఇట్లా కాలేదని చెప్పడం, ఆ రకమైన సంజాషి చేయడం అది ఆమోదయోగ్యం. కానీ దబాయించి మరీ చెప్పి కేసీఆర్కి ఏం చేతనవుతుంది, ఆయన 2 నేను 3 వేస్తా అని పొడుగు మాటలు మాట్లాడి చాలా ఘోరంగా రాష్ట్ర రైతాంగాన్ని మోసపుచ్చిండు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. ఇక మరీ విచిత్రంగా మొన్న మధ్యలో మాట్లాడుకుంటా మేమైతే వేసినాం, మరి ఎవరెవరికి ముట్టినావో ఎవరెవరికి ముట్టలేదు అని మాట్లాడుతాం. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే జొల్లుకూతలు ఉంటాయండి. నాకు అర్థం కాదు. ఏ తమాషానా ఇది? ప్రజాస్వామ్య ప్రభుత్వమా తమాషానా? మళ్ళీ దానికో పేరు ప్రజాప్రభుత్వం పెట్టుకుంటూ, గతంలో ఉండేవి ప్రభుత్వాలు కానట్లు, ప్రజాస్వామ్యం కానట్లు, ఈ మనగాలది ఇది ఒకటే ప్రభుత్వం అయినట్లు. సరే, రైతాంగానికి ప్రజలకు ఈ సర్కారు యొక్క మోసపు చర్యలు అర్థమైనాయి కాబట్టి వాళ్ళు ఆశ పెట్టుకోలే. ఇక అయ్యే పని కాదు ఇది, వీళ్ళు ఏరు ఆశలో వదులుకున్నారు. కానీ డిమాండ్ చేయకుండా అయితే ఉండరు కదా, నిలదీయకుండా అయితే ఉండరు కదా ప్రజలు. నువ్వు మోసం చేసినావని అడగకుండా ఉంటారా? మంత్రులు, ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు పోయిరామని చెప్పండి, వాళ్ళు వాపసు వస్తారా, ఆనే క్షమాపణ కోరి పదవులు వదిలేసి వస్తారా తెలుస్తుంది. ఇప్పటికైనా మీరు 99 రోజుల ప్రణాళిక ఏదో ఏడుస్తుంది కదా, అందులో భాగంగానన్నా ఈ పారిశుద్ధ్యం మీద, జిల్లా కేంద్రంలోని ఆక్రమణల మీద, రోడ్లు బ్రహ్మాండంగా వైడనింగ్ చేయించి 90% అయిపోయినాయి, 10% పెండింగ్, వాటిని ముట్టుకోపోతే వైడనైన రోడ్లు మొత్తం ఆక్యుపై అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారా? నాకు అర్థం కాదు. పౌరులకు మరింత నాగరికమైన, మరింత మెరుగైనటువంటి సేవలు, ఉపయోగాలు ఉండాలని కదా మనం తాపత్రయపడి పనులు చేసేది. అదేది లేదు. రెండు ఇరిగేషన్ సీజన్లు అయిపోయినాయి. ఇప్పటికీ ఇరిగేషన్ పనులు చేయడానికి సీజన్ ఉంటుంది. వానకాలంలో చేయలేం పనులు. వానకాలం ముగిసిన వెంటనే మొదలు పెట్టాల్సి ఉంటుంది, వర్షాలు ముగిసిన వెంటనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. లేట్ నవంబర్, అర్లీ డిసెంబర్ నుంచి పనులు మొదలుపెట్టి మే లాస్ట్ వీక్ వరకు, జూన్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ MJ4 అని సవాయిగూడెం మీదుగా కాంచెరువు దాకా నీళ్ళు వచ్చేటువంటి కెనాల్ను నేను అప్పుడు చాలా పోర్షన్ కంప్లీట్ చేయించిన, కొద్ది భాగం మిగిలి ఉంది. దాన్ని ఎవడు ముట్టుకునే పాపాన్ని పోతలేదు, ఎవరు చేతనైతలేదు.
రామన్నగట్టు రిజర్వాయర్ అని కోడేరు, పాన్గల్, వనపర్తి 3 మండలాల గ్రామాలకు, ఈ 3 మండలాల్లోని కొన్ని గ్రామాలు, కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు, పాన్గల్ మండలంలోని కొన్ని గ్రామాలకు, వనపర్తి మండలంలోని కొన్ని గ్రామాలకు ఉపయుక్తంగా ఉంటుంది. చివరి ఆయకట్టుకు నీళ్లు పోతలేవు కాబట్టి కాశీంనగర్, కిష్టాపూర్, రేమోతుల, అంజనగిరి ఆ గ్రామాల మధ్యలో అక్కడ ఒక లోయలాగా ఉంటుంది. అక్కడ రిజర్వాయర్ కడితే 0.5 టీఎంసీ, 1/2 టీఎంసీ రిజర్వాయర్ కడితే ఆ లోటు తీరుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ప్రతిపాదించి నేను పూర్తి చేయించిన. అది అటు కొల్లాపూర్ హర్ష, నేను ఇద్దరం కలిసి ఆయన కోరిక మేరకు నేను ఎంబడి పడి చేయించిన. 50 కోట్లతో మంజూరు చేయించినాం. జీవో వచ్చింది, శంకుస్థాపన కూడా చేసినాం. పనికి దాన్ని క్యాన్సిల్ చేసి పడేసి కాశీంనగర్ లిఫ్ట్ కోసం పెట్టినాం. అది క్యాన్సిల్ చేసింది. కానీ ఇంకా అదొక్కటి, దాని కింద చిన్నారెడ్డి గారు సొంత ఊరు ఉంటుంది కాబట్టి ఆయన అదొకటి పట్టుకొని అల్లాడుతుండే. ఆయన అదొక్కటైనా తీసుకొద్దామని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది మొన్న. కాశీంనగర్ లిఫ్ట్ అనేవి డిస్ట్రిబ్యూటరీ 8 అండ్ డిస్ట్రిబ్యూటరీ 5 అనేటువంటివి మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ముఖ్యమైన కెనాల్స్ అవి. గతంలో దాదాపు టచ్ చేసి వదిలిపెట్టినాయి, అవి ట్యాకిల్ చేసి వదిలిపెట్టినాయి గతంలో. తెలంగాణ వచ్చినాకనే మనం వాటిని మొత్తం కంప్లీట్ చేయించేటువంటి పని చేసినాం. కాకపోతే వాటిని ఆధునీకరించేది కానీ D8 ను వైడన్ చేసేది కానీ అవసరం ఉంది. అప్పుడు దాన్ని 28,000 ఎకరాలకే డిజైన్ చేస్తున్నారు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు. దాని కింద ఇవాళ 45,000-50,000 ఎకరాలకు పోతా ఉంది ఆయకట్టు. నీళ్లు సరిపోవు, పైన నీళ్లు ఉన్నాయి, వాడుకుందామంటే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ అంటారు. నీటి ప్రవాహాన్ని క్యారీ చేసేటువంటి కెపాసిటీ కెనాల్ తక్కువ ఉంది. దాన్ని వైడన్ చేయాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి, దాని వెంబడి క్యారింగ్ కెపాసిటీ పెంచాలి, విడుతు పెంచాలి. ఇది మా పీరియడ్లోనే దాన్ని ప్రపోజల్ పెట్టినాం. ఇవి ఈ పనులు కంప్లీట్ చేస్తే ప్రజలకు మేలైతే. ఒకనాడు జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు. ఒకనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద రివ్యూ చేసింది మనం చూడం. 2.5 ఏళ్ళ సాగునీటి ప్రాజెక్టుల మీద ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఏం చేద్దాం, తట్టేడు మట్టి వేయాలకి 2.5 ఏళ్ళు అయింది ఇరిగేషన్ మీద. ఎంత ఫోకస్డ్గా అంటే సాగునీరు అనేటువంటిది అత్యంత ప్రాణప్రదమైంది. ఇది లేకపోతే వ్యవస్థనే లేదు. దీని మీద ఆధారపడే, వ్యవసాయం మీద ఆధారపడే అన్ని రకాల ఇతర వృత్తులు డెవలప్ అవుతాయి. మిగతా వాణిజ్య, వర్తకం, ఎకానమీ అంతా దీని మీద ఆధారపడుతుంది. అందుకోసమే సాగునీటి రంగ అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన 2 జిల్లాలో కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఏర్పాటు చేసినాం, గద్వాలను, వనపర్తికి. గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రానికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేది, ఒక చీఫ్ ఇంజనీర్. అదే వాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం జలవనరులకు సంబంధించినటువంటి అంశం ఆకలింపు అయ్యే లోపల వాడు తపాదలైపోవాలి, అంటే ఏం పని జరిగేది. అట్లుండేది వ్యవస్థ. ఫోకస్డ్గా మనం ప్రతి వాగు, ప్రతి చెరువు, ప్రతి కాలువ, ప్రతి చెక్ డ్యాము, ప్రతి ప్రాజెక్టు ఆ 2 జిల్లాల పరిధిలో ఉండేది. వాళ్ళ కొట్టిన పిండి లాగా ఉండాలి, ఇట్లా టిప్స్ మీద ఉండాలని చెప్పి, అంత అవగాహనతో పనిచేయాలని చెప్పి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేయించారు. ఎవడు కలగలేని విషయం, మనకి అర్థం కాని విషయం. ఆ చీఫ్ ఇంజనీర్ అనేవాడు, ఎస్సీ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడా లేదా కూడా ఎవరికి పట్టదు. వాళ్ళు పనిచేస్తున్నా లేదా కూడా అసలు అధికారులకే పట్టదు. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ రివ్యూ ఉండదు. నీళ్ళ మంత్రి నల్గొండ తప్ప వేరే పట్టించుకోడు. మన మంత్రి వాళ్ళు, కొత్త మంత్రి ఏమో పాప ఆయన మక్తల కాడికే చూసుకుంటాడు. ఈ పాత మంత్రులు ఉన్నాడంటే ఏమంటారు వాటిని, కక్షలు కార్పణ్యాలు తప్ప ఆయనకు ప్రజలు పట్టింది ఏం లేదు. మేము నేను చూసిన 7 సార్లు ప్రజలు ఆశీర్వదిస్తే నేను ప్రజలకు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన, అంతకంటే పెద్ద జోక్ ఉండదు. 7 సార్లు ఆశీర్వదించడం వేరే సంగతి. 7 ఏంటికి 7 సార్లు ఏంటికి? వందల వేల మంది మీద కేసులు పెట్టి, చిన్న చితక మాటలకు కూడా పోలీస్ స్టేషన్లకు పెట్టి, ఆఖరికి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దాకా కూడా పురమాయించి వాళ్ళని ఒత్తిడి చేసినటువంటి పాపానికి, దుర్మార్గానికా? ఒక బాధ్యత, ఒక అవకాశం ఒకసారి తప్ప ఒకసారి, రెండోసారి, మూడోసారి వస్తే ఎంత పరిణతితోనా, ఎంత మెచ్యూరిటీతోనా ప్రజలకు మేలు జరగాలని
తలంపుతో పనిచేయాలి. నిరంజన్ రెడ్డి మాట్లాడతాడు అసూతమైన సంగతి. ఈయన పొలానికి బాట ఆడిందిరా, ఎట్లకెళ్ళిందిరా, ఈయన ఇంటికి ఎట్లకెళ్ళిపోతాడు రా, ఈయన కాలు ఎట్లకి వెళ్ళిపోతుందిరా, ఈయన భూములు కొలవండి, ఒకటికి 4 సార్లు కొలవండి, ఎవరిని వెళ్తాదేమో చూద్దాం, ఎవరిని వెళ్తలేవు. ఇదా అధికారులతో మాట్లాడి వ్యవహరించాల్సినటువంటి తీరు. ఏం ఫరక్ పడదు నాకు. నేను అడిగేది మాట్లాడేది ప్రజల అంశాలు. వాడికి జవాబు చెప్పండి. నా మీద మీకు వ్యక్తిగతంగా కోపం ఉంటానంటే పరపర నరకండి వచ్చింది. నేను భయపడేది కూడా ఏం లేదు. నేను అడిగేది ప్రజల అంశాలు. చాతనైన సిపాయిలు మరి రామన్నగట్టి ఈ పాటికి పూర్తి చేయాలి కదా. 7 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి ఏదుల రిజర్వాయర్ను నేను 2 సంవత్సరాల లోపల పూర్తి చేయించిన. నువ్వు 7 సార్లు గెలిచిన మనగాడివి 1/2 టీఎంసీ రామన్నగట్టును ఎందుకో టేకప్ చేపిస్తలేవు. నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే. నేను అడిగేది రాజకీయ అంశాలు అడుగుతున్నా. ప్రజల అన్ని రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి శరవేగంగా పూర్తయినా 7 సార్లు గెలిచినా ఆయనతో ఉండేటువంటి నార్లాపూర్ పూర్తి కావడానికి మాత్రం అందరికంటే ఆఖరిలో పూర్తి అవుతుంది. అదే ఆయన గొప్పది. ఎందుకు? తెలివి లేక కాదు, జ్ఞానం లేక కాదు. ఉన్న జ్ఞానము తెలివి అంతా ప్రజల కోసం కాదు, ప్రత్యర్థుల మీద కక్ష కోసం వాడనికేనే ఆయనకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. 70 ఏళ్ళు వెళ్ళిన ఇప్పటికైనా అది వదిలిపెట్టి కొంత ప్రశాంతతతో మిగిలిన కాలం ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు, నేను ఉపకారం చేస్తేనే గెలిచినోడు నువ్వు. రోజు నన్ను గుర్తు చేసుకోవాలి. అటువంటిది వదిలిపెట్టి దినం పగ పెట్టుకొని ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. దాన్ని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి ఉన్నత విద్యా సంస్థలు వాటి అభివృద్ధికి సహకరించండి తప్ప ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నా సరే అవి వదిలేసి కక్షకు మొండిగా మేము తలపెట్టినటువంటి ఆ యంగ్ ఇండియా స్కూల్ అనేటువంటి దాన్ని తెచ్చి మెడికల్ కాలేజ్ క్యాంపస్లనే పెడతామనేటువంటి మూర్ఖత్వానికి పాల్పడవద్దు అని చెప్పి కోరుతా ఉంది. బాగా కట్టండి యంగ్ ఇండియా స్కూల్. నాగవరం కాడ అగ్రికల్చర్ కాలేజ్కి కేటాయించిన 30 ఎకరాలు ఉంది. అది అగ్రికల్చర్ వాళ్ళు మాకు వద్దన్నారు. అక్కడ కొంత పోర్షన్ తీసుకొని ఎంత పోర్షన్ అవసరం అంత ఆడ తీసుకొని కట్టండి. లేకుంటే ఖాసిం నగర్ పాటకు చంద్రగుట్ట ఉంది, కంప్లీట్ ఓపెన్ ల్యాండ్, అది గవర్నమెంట్ ల్యాండ్. ఇంకా మీరు అన్వేషిస్తే ప్రభుత్వ భూములు మున్సిపల్ లిమిట్లోనే చాలా ఉన్నాయి. అక్కడ కట్టకుండా వెతకకుండా చూడకుండా ఉన్న దాంట్లోనే కడతామట. నేను కలెక్టర్ గారిని కూడా కలిసి ముందు చెప్పిన ప్రభుత్వానికి నేను నివేదిస్తా సార్ అన్నాడు. కానీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు. ఏమైనా మాట్లాడుకుంటే ఒక మాట అన్నాడు, ఇది ఎడ్యుకేషన్ కోసమే కదా సార్, స్కూల్ కూడా అకాడమిక్ పర్పసే కదా, విద్యా సంస్థల పర్పసే కదా. నేను చెప్పినాను మెడికల్ క్యాంపస్ వేరు. మెడికల్ క్యాంపస్ అనేటువంటిది 50 ఎకరాలు మేము ముందు చూస్తూ ఎందుకు కేటాయించినామంటే అప్పుడు ఉండేటువంటి డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ వాళ్ళు, అప్పుడున్న ప్రిన్సిపల్ సెక్రటరీ మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు సజెస్ట్ చేసినారు. ఏమని? మనం పునాదులు బలంగా వేస్తున్నాం, దేశానికి ఆదర్శంగా ఉండాలి, తర్వాత స్థలాల సమస్య వస్తుంది. ఈ మెడికల్ హెల్త్ క్యాంపస్ అంతా ఒకటే పెద్దగా ఉండడం మూలంగా ఇంకో 100 ఏళ్ళకైనా సమస్య రాకుండా ఉండాలంటే ఒక 50 ఎకరాలు ఉండాలి. దాంట్లో నర్సింగ్ కానీ, ఇప్పుడు మెడికల్ అండ్ నర్సింగ్ వచ్చింది, ఫార్మసీ కూడా వస్తుంది. దీంతో పాటు పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు వస్తాయి, సూపర్ స్పెషాలిటీస్ వస్తాయి. ఈ మొత్తం ప్రాసెస్లో అక్కడ జరిగే పరీక్షలు కానీ, అటాప్సీ సెంటర్ పోస్ట్ మార్టమ్స్ కానీ, అనాటమీలో శవాలను పిల్లలకు కట్ చేసి చూపించడం రకరకాలు ఉంటాయి. తర్వాత డిస్పోజల్ ఆఫ్ మెడికల్ వేస్ట్ అంటారు. ఆసుపత్రి కూడా అక్కడే వస్తుంది కదా, పెద్ద ఆసుపత్రి. కాబట్టి ఈ ఆసుపత్రి నుంచి వచ్చేటువంటి మెడికల్ వేస్ట్లు వీటన్నింటినీ కూడా ప్రాసెస్ చేసి డిస్పోజ్ చేయడానికి, ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి పాటించే పరిసరాలలో చిన్నపిల్లలకు అది ఎక్స్పోజ్ కావద్దు అని ఉంది. ఏది? మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నామ్స్ లో ఉంది అది. ఈ కారణం కూడా నేను చెప్పిన, రేపు యంగ్ ఇండియా స్కూల్ పెడితే ఇక్కడంతా చిన్నపిల్లలు ఉంటారు, భవిష్యత్తులో వాళ్ళ ఆరోగ్యానికి అది హానికరం, మంచిది కాదు అని చెప్పిన. ఈ క్యాంపస్ లాగే ఉంచండి, దీనికోసం సెపరేటింగ్ యార్డ్ అని కట్టండి.
దాని మీద ఉరుకులేదు పలుకులేదు. అందుకే ముఖ్యమంత్రి గారికి లెటర్ పెడుతున్నాను. ఇప్పుడు స్పందిస్తారా లేదా చూద్దాం. స్పందిస్తారని ఆశిస్తున్నాం. ఇంకో తోన కట్టండి ఉంటున్నాం. మేము అభినందిస్తాం బ్రహ్మాండంగా ఇంకో తోన కడితే. ఎందుకు వద్దంటాం? మన ప్రాంత ప్రజలకు ఉపయోగపడేది ఒకటి వస్తుంది అప్పుడు. ఇక అక్కడే కట్టాలంటే నేను మాట అనేసిన. ఇక రేపు ఏదో అంగన్వాడీ లేకుంటే ప్రైమరీ స్కూల్ బిల్డింగ్ జాగా దొరకలేదని కలెక్టరేట్ వచ్చి కడతాం, ఎస్పీ ఆఫీస్ కాడ కూడా దొరుకుతాం, అది కూడా సర్కారు స్థలం అంటే ఎట్లా అంగీకరిద్దామా అని చెప్పిన. ఏమంటారు? అధికారులు నవ్వుతారు. ఏం జవాబు ఉంటుంది దానికి? మిమ్మల్ని కూడా అడుగుతున్నా. ఒక్కో దానికి ఒక పర్పస్ కోసం కేటాయించుకొని ఉంటాం. ఇంకేదో కట్టాలనుకున్నా కూడా తీసుకొచ్చి మేము ఇక్కడ పెడతామంటే దానికి ఏమన్నది? దానికి ఏమైనా తర్కం ఉంటుందా? అనాలోచితమే కాదు, మూర్ఖత్వం అంటారు కదా దాన్ని. ఇంకో ప్రయత్నం చేసి ఇంకో తోన కట్టే ప్రయత్నం చేయాలి. ఉన్నదాంట్లో పోయిన ఇరికిస్తా అంటే ఎట్లా? వ్యక్తులకు సంబంధించిన పట్టా భూమి అనేటువంటిది పలుమార్లు కోర్టులలో డిసైడ్ అయిపోయింది. దాని మీద వాదించడానికి కూడా ఏం మిగలలే. అది కానూన్ పరంగా నాకు తెలుసు కాబట్టి యజమానులతో మాట్లాడి ఏనాటికైనా సంతగా ఉండాలంటే వాళ్ళని ఒప్పియాలి. గతంలో నేను వాళ్ళకి వకీల్ను 35 ఏళ్ల కింద. ఆ సాఫ్ట్ కార్నర్తో వాళ్ళకి విషయాలు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆనాడు ఒక కమిటీ వేసి కలెక్టర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనరు, ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, మున్సిపల్ పాలకవర్గం యొక్క రిప్రజెంటేషన్ మీద వాళ్ళు ఫైల్ తయారు చేసి ఏం చేద్దామని ఆలోచన చేసి ఓనర్లను పిలిపించి మాట్లాడి ఒప్పించి సూచన చేసిన. నేను ఇస్తే మంచిది, ప్రజలకు ఉపయోగపడుతుంది, మిగతాది మీకు ఉంటుంది అంటే వాళ్ళు ఆనాడు అంగీకరించారు. ఆల్టర్నేట్ ల్యాండ్ యాడ్ ఇవ్వండి సార్, ఇప్పుడు మేము విలువైన భూమి ఇస్తున్నాం, కనీసం అదే సమానమైనటువంటి అంత విలువైంది కాకపోయినా వ్యవసాయానికి మనకి వచ్చేది మాకు చుట్టుపక్కల ల్యాండ్ అని ఇవ్వండి అని వాళ్ళు కోరింది కూడా ధర్మం. చట్టంలో కూడా ఆమోదించాల్సినటువంటి అంశమే అది. పెద్ద కష్టం ఉండేదేం కాదు. అంగీకరించిండ్రు. ప్రాసెస్ ఏంటంటే డిసైడ్ చేసిండ్రు, తహసీల్దార్కు డైరెక్షన్ ఇచ్చిండ్రు, వీళ్ళు పోయినరు, గిఫ్ట్ డీడ్ చేయమన్నారు. ప్రభుత్వానికి గిఫ్ట్ డీడ్ చేయాలంటే కింది లెవెల్లో తహసీల్దార్ పేరు మీద గిఫ్ట్ డీడ్ కూడా అయిపోయింది. సమస్య అయిపోయింది. ఇది అయిపోగానే ఎన్నికలలో లబ్ధి పొందడం కోసం లే ఇది ప్రైవేటుది కాదు, మొత్తం సర్కారుదే, ఇది గోల్మాల్ చేస్తున్నారు, ఈయన కబ్జా చేస్తుండని చెప్పి నా మీద అపవాదులు మొప్పి ఎన్నికల లబ్ధి పొందినారు. అందుకే నేను ఒకసారి 2 సార్లు కొంత పరుషంగా చెప్పాల్సి వచ్చింది. నైతికమైన పుట్టిన వాడు ఎవడైనా సరే, వాడు ఏ హోదాలో ఉన్నవాడైనా సరే, ఈ సర్కారు భూమి అయితే పోయి అధికారులను తోలుకొని పోయి సర్కారు భూమి అని బోర్డు పెట్టు, అది చేత కాకపోతే క్షమాపణ చెప్పురా విధవా అని చెప్పినాం. వాడు ఏ విధవనన్నా కానీ నేను 2వ సారి వాడుతున్నా పదం. నా ఇష్టం ఉన్నట్లు ఎవరి మీద అంటే వాడి మీద అపవాదులు వేస్తా, నన్ను ఎవరు అనకుండా ఉంటే ఊరుకుంటామా? రాజకీయాల కోసము నీచమైనటువంటి ఆరోపణలు చేస్తాం, మాకు చెల్లుబాటు అయితే ఊరుకుంటామా? సందర్భం వచ్చినప్పుడు దేంతో పడాలనో దాంతో పడతాయి. ఇది ఇట్లుండంగా నెల లోపల కురిసేసుకొని కట్టిస్తానే ఎవడో చెప్పిండు. సరే, అవన్నీ అయిపోయినాయి. సింపుల్ ఇష్యూ. హైకోర్టు ఏం చేసింది? మీరు ఇస్తాన్న భూమి వాళ్ళకి యజమానులకు ఇవ్వలేదు కాబట్టి యజమానులు ప్రభుత్వానికి ఇచ్చినటువంటి గిఫ్ట్ కూడా చెల్లదని కొట్టేసింది హైకోర్టు. ఇప్పుడు గాలిలో ఉంది సంత. మొత్తం కాపాడుతామన్న వాళ్ళు, మొత్తం సర్కారుదే అని చెప్పిన వాళ్ళు ఉన్నది కూడా కొట్టారు. నేను మొదటి నుంచి మొత్తుకుంటానే ఉన్నా, ఇదే జరుగుతుందిరా నాయన. అబద్ధాలతోనే కొద్ది రోజులు మోసం చేస్తా ప్రజల్ని, శాశ్వతంగా మోసం చేస్తారా? నేను అందుకే చెప్పిన, సర్కారు మీదే, మీరే ఎమ్మెల్యేలు, మీరే మంత్రులు, మీరే ప్రభుత్వం, మీరే అధికారులు, మొత్తం మీరే పైనుంచి కిందికి. మరి ఇక సర్కారుదే అయినప్పుడు మీరు గతంలో మీరు మాట్లాడే మాటనే నేను గుర్తు చేస్తాను. అయినప్పుడు మీరు శాతగానోళ్ళ రండాలా, మీకు తెలివి లేదా, అసమర్థులా? మరి ఎందుకు చేస్తలేరా పని? 42.5 ఏళ్ళు ఎందుకైంది? దానికి ఇప్పుడు లోపలింట్లో వాళ్ళు చేసినటువంటి పైరవిని నేను ఎత్తిగట్టి చూపించిన. మొన్న నాకున్న సమాచారం మేరకు ప్రభుత్వాన్ని కూడా బురుడి కొట్టించి దానికి ప్రత్యామ్నాయ భూమి 30 ఎకరాలకు 30 ఎకరాలు ఇచ్చేటట్లుగా, మరి ప్రైవేట్దే సర్కారుది అయితే ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. సింపుల్ లాజిక్. వాళ్ళ ప్రైవేట్ వాళ్ళకు 30కి 30 ఇచ్చేటట్లుగా ఆ భూమి కూడా వనపర్తి జిల్లాలో కాకుండా హైదరాబాద్ పరిసరాలలో ఇప్పించేటట్లుగా పైరవి స్టార్ట్ చేశారు. అది ఆ రోజు ఫిబ్రవరిలో ప్రెస్ చెప్పిన, ముఖ్యమంత్రికి ఉత్తరం కూడా రాస్తా అని చెప్పిన అదే రోజు. ఆ లెటర్ కూడా ఇప్పుడు రిలీజ్ చేస్తాం.
నేనేమంటున్నా, సరే ఆరోపణలు చేసినటువంటి వాళ్ళంతా కూడా చెత్తనా కొడుకులు కాబట్టి నేను వాటిని పట్టించుకుంటలేను, భవిష్యత్తులో వాటి గురించి మాట్లాడాను. కానీ అక్కడ ఒకటి సంత ఉండాలి, రెండు ఆ యజమానులకు ప్రత్యామ్నాయ భూమి మన జిల్లాలోనే ఎక్కడైనా ఇవ్వాలని నేను కోరుతా ఉన్నా. న్యాయం కదా అది. సపోజ్ వాళ్ళు ఉదాహరణకు ఓనర్సే, ఉదాహరణకు చెప్తున్నా, వాళ్ళు నీతిమంతులే నాకు తెలుసున్న కాడికి, నాకు అవగాహన ఉన్న కాడికి, లేదు మాకు జూబ్లీహిల్స్ కావాలని కోరి నన్ను ఇస్తారా? సాధ్యమవుతుందా? ఇవ్వచ్చు, నాది ఆమోదయోగ్యమైన వ్యవసాయ భూమికి వ్యవసాయ భూమి, ఆ మండలంలో ఇవ్వాలి, ఆ మండలంలో దొరకలేదు పక్క మండలంలో ఇవ్వాలి, ఇంకోతో ఇవ్వాలి. ఒక్క బిట్టు దొరకలేదు, వాళ్ళు నొప్పించి 2 3 బిట్లలోనని ఇవ్వాలి. భూమి ఇవ్వడానికి దొరకలేదేనా? ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ప్రకారంగా ఎవరైనా భూమి సేకరించినప్పుడు చట్టపరంగా ఏ ప్రొసీజర్ అయితే అడాప్ట్ చేస్తామో ఆ ప్రొసీజర్ ప్రకారంగా ల్యాండ్ అక్విజిషన్ కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది సాధ్యం కాదు. ఎందుకు కాదు? దాన్ని వాళ్ళు నాలా కింద కన్వర్ట్ చేసేసుకుంటారు. గతంలోనే వాళ్ళ హక్కులు రూఢి అయిన తర్వాతనే నాలా కింద కన్వర్షన్ అయిపోయింది. నాలా కింద కన్వర్షన్ అయిన ల్యాండ్ని ఇప్పుడు ప్రభుత్వం తీసుకుంటే గజం చొప్పున కట్టేయాల్సి వస్తుంది. అంత డబ్బు పెడుతుందా సర్కారు? గ్రామ పంచాయతీల 10 లక్షల బిల్లు ఎనికి చేతనైతలేదు బిల్లులకు, అంత పెట్టి కాంపెన్సేషన్ ఇస్తుందా? సాధ్యమేనా? కాబట్టి ప్రత్యామ్నాయ భూమి ఇవ్వడమే సమంజసం అవుతుంది. అది కూడా జిల్లా మండలంలో లేదా విదిన్ జిల్లాలో. దాన్ని కూడా వాళ్ళు తృప్తి పడడానికి సిద్ధంగా ఉన్నారు. కానీ వాళ్ళని పెట్టుకొని కొంతమంది దళారులు లబ్ధి పొందేటువంటి ప్రయత్నం చేసి, అప్పుడేమో రాజకీయ లబ్ధి పొందాలని ప్రయత్నం చేసిండ్రు, ఇప్పుడేమో సొంత లబ్ధి పొందడానికి ప్రయత్నం చేస్తారు.